రిషి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అవమానం జరుగుతుంది మావయ్య. పండక్కి ఇంటికి పిలిచిన వీణాని రిషి అవమానిస్తున్నాడు. కష్టపడి ముగ్గు వేస్తే వీణ ముగ్గు మీద నీళ్లు పోశాడు. సారీ చెప్పమని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రిషి, ఏంట్రా ఇది? పండగ పూట ఏంట్రా ఇది? డాడ్, పండగ అనేది కుటుంబంతో చేసుకుంటారు, అంతేకాని ఇలాంటి అలగా జనంతో కాదు. ఏంటి మావయ్య, చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోతున్నారు? రిషి చేసింది తప్పు కాదా? ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? అరే రిషి, నువ్వు చేసింది నాకు కూడా తప్పు అనిపిస్తుందిరా. అస్సలు నచ్చలేదు. మర్యాదగా తనకు సారీ చెప్పు. తను మన ఇంటికి అతిథిగా వచ్చిందిరా, మర్యాద అనిపించుకోదు. నేను చెప్తున్నాను, సారీ చెప్పు. నేను చెప్పను డాడ్. రిషి, నేను చెప్తున్నాను, సారీ చెప్పు. డాడ్, మీ మాట కాదంటున్నందుకు మీకు సారీ చెప్తున్నాను, అంతేకాని ఊర్లోని అలగా జనానికి నేను సారీ చెప్పను. సారీ డాడ్. రిషి, వీణా, ఇక్కడ ఎవరి సారీ ఎవరికి అవసరం లేదు. ఇక్కడ మర్యాదలన్నీ అదిరిపోయాయి. సంస్కారం అంతకన్నా బాగుంది. రాను అన్న బలవంతం చేశారు. ఇంత జరిగా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పద వెళ్దాం. సాత్విక్, నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడేం మాట్లాడుకో. వీణ ఎక్కడికి రాదు. నా మాట కాదని వీణని తీసుకెళ్ళగలవా? జన్మనిచ్చినంత ఈజీ కాదు సంస్కారాన్ని ఇవ్వడం. కార్తీక్, వాడు మూర్ఖుడు. వాడి గురించి నీకు తెలుసు కదా. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఇక్కడితో ఈ డిస్కషన్ ఆపేసేయండి. అందరూ పండగ పూట మూడ్ స్పాయిల్ చేసుకోవద్దు. పర్లేదండి, మీ అబ్బాయి చేసిన తప్పును బాగానే కవర్ చేస్తున్నారు. కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండరు కదా. సాత్విక్, అయినా మీ అబ్బాయి ఏంట్రా? మరి నువ్వెవరు? అమ్మా, ఇక చాలు, నేను వెళ్తాను. వీడి పొగరికి వీళ్ళ నటనకి ఏదో ఒక రోజు ఈ ముగ్గులాగి వీళ్ళ బ్రతుకులు కూడా చల్ల చెదురైపోతాయి. అనుభవిస్తారు. వీణా, ఏ ఇంట్లో అయినా బొమ్మల కొలువులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ పెడితే ఆ ఇంట్లో జంట చాలా ఆనందంగా ఉంటారు. మన ఇంట్లో పెట్టబోయే బొమ్మల కొలువులో ఇవి మీ చేత్తోనే పెట్టాలమ్మా. నీకేమన్నా పిచ్చా? అవును, నిన్ను మా ఇంట్లో చూస్తే నాకు పిచ్చి లేస్తుంది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెళ్ళి బయటికి. నీకసలు లోటుతో చెప్తే అర్థం కాదా? ఆడపిల్ల మీద చేయిస్తావా? నువ్వు అసలు మంచివేనా? వేదా, వాడు చేయి చేసుకుంటుంటే
మరి నువ్వు చేస్తుందేంటి? అందరూ ఇలాగే కొట్టుకుంటూ మాట్లాడదామా? రిషి ఒక్కడు మాత్రమే నా అంతరాత్మ బయటికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. పైకి కోపంగా నటిస్తున్నా లోపల మాత్రం వాడి బిహేవియర్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. హలో, సరస్వతిని మాట్లాడుతున్నాను. సరస్వతి, అసలు ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? చాలు. మీరు రిషిని కంట్రోల్లో పెట్టలేరా? ఏంటి వాడి తలబిరుసు ప్రవర్తన? వాడలా చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఇవి అడగడానికి నేను కాల్ చేయలేదు. వీణని మీరందరూ తనతో కలుపుకోవాలి అని అక్కడికి పంపించాను. కానీ మీరు ఇలా అవమానించి పంపించారు. ఇది మీకు లాస్ట్ వార్నింగ్. తన విషయంలో ఇక ఏ తేడా జరిగినా మనం కలిసేది పోలీస్ స్టేషన్లోనే. అంతా బయట పెట్టేస్తాను. ఇది వార్నింగ్ కాదు, ఖచ్చితంగా జరిగేదే చెప్తున్నాను. వీణ రావడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే నేనేం చేయను? అసలు ఇదంతా నువ్వు ఎక్కడో ఉండి నాకు చెప్పడం ఎందుకు? సరస్వతి, నువ్వు ఇంటికొచ్చి పండగంతా బాగా జరిగేలా నేను చూస్తాను. నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. ప్లీజ్ పార్వతి, మన ఇంటికొచ్చి. ఎందుకు అంత నటిస్తున్నారు? మీరు నటిస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీ నటనని ఇట్టే కనిపెట్టేయచ్చు. బాధపడకండి, ఇక మీదట పడతారు కూడా. దయచేసి నటించడం ఇక్కడితోనే ఆపేయండి. ఇంటికి ఎప్పుడు రావాలో నాకు తెలుసు. తేడా వస్తే నేనెక్కడ కలుస్తానో మీకు తెలుసు. మీరు వాళ్ళని బుజ్జగిస్తారో మందలిస్తారో మీ ఇష్టం. వాళ్ళు మాత్రం కంట్రోల్లో ఉండాలి. ఇదే నా లాస్ట్ వార్నింగ్. సరస్వతి, ఇటు నుంచి వెళ్తే పని అవ్వదని అర్థమవుతుంది. ఇక నుంచి నా మంచితనంతో పార్వతిని మభ్యపెడితే ఆ వార్త ఖచ్చితంగా సరస్వతి వరకు వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో సరస్వతి ఖచ్చితంగా ఇంటికొస్తుంది. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు చూస్తారే ఈ లోక్నాథ్ అంటే ఏంటో. అసలు కదా అక్కడ మొదలవుతుంది.